అది పాత బస్తీలో ఓ చిన్న లాడ్జ్. ఆ లాడ్జిలోని 2వ అంతస్తులో ఉన్న ఓ గదిలో మంచం మీద కూర్చుని సిగరెట్ కాలుస్తూ మధ్య మధ్య విస్కీ చప్పరిస్తున్నాడు దయాకరం. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని దయాకరానికి కంపెనీ ఇస్తున్నాడు అనంతమూర్తి. ఇది నా ప్రస్తుత పరిస్థితి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లున్నాను. అల్లుడు లక్షాధికారే, కానీ ఏం లాభం? స్వతంత్రం లేనివాడు. పిల్లల చదువులకి, మా అమ్మాయి పెళ్లికి నువ్వు జాగ్రత్త చేయమని నాకు ఇచ్చిన 20 లక్షలు ఖర్చయ్యాయి. అంతే తప్ప ఆ డబ్బు కాజేద్దామన్న దురాలోచన ఎంత మాత్రం నాకు లేదు దయాకరం. దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నన్ను నమ్ము. నువ్వు జైలు నుండి వచ్చేలోగా ఎలాగో ఆ డబ్బు కూడబెడదాం అనుకున్నాను. సాధ్యం కాలేదు. నన్ను నమ్ము. అరగంట నుండి చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు అనంతమూర్తి. అవును, అసలు ఆ భగవంతం అంతస్తుకి నీ సంబంధం, అదే మీ అమ్మాయి పెళ్లి సంబంధం ఎలా కుదిరింది? ఉన్నట్లుండి అడిగాడు దయాకరం. మా అల్లుడు, అదే నరేంద్ర చదివిన కాలేజీలోనే మా అమ్మాయి కూడా చదివింది. వీళ్ళిద్దరికీ ఏదో ఈవెంట్లో పరిచయం అయింది. ఆ పరిచయంతో కలిసి తిరిగారు, లవ్లో పడ్డారు. అతడినే చేసుకుంటానంటూ మా అమ్మాయి పట్టుబట్టి కూర్చుంది. దాంతో నేను వెళ్ళి ప్రయత్నం చేస్తే భగవంతం ఒప్పుకోలేదు. అప్పటికి ఆయన భార్య కుముద బతికే ఉన్నారు. నరేంద్ర వాళ్ళ అమ్మ దగ్గర గోల పెడితే, పోనీ అమ్మాయి బాగుంది కదా అని ఆవిడ జాతకాలు చూపించిందిట. అవి కుదరటంతో భగవంతానికి నచ్చజెప్పి ఆ పెళ్లి చేసింది. ఎంత కాదన్నా కట్న కానుకలు అవి పెద్దగా లేకపోయినా కొన్ని ఫార్మాలిటీస్ అంటూ ఉంటాయి కదా. నేను ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పలేదు. అలా నేను భగవంతం బియ్యంకుండా అయ్యాను. జరిగింది చెప్పాడు అనంతమూర్తి. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? అనంతమూర్తి మొహంలోకి సూటిగా చూస్తూ అడిగాడు దయాకరం. దయాకరం అలా సూటిగా చూశాడంటే తన మనసులో ఏముందో కనిపెట్టేయగలడని అనంతమూర్తికి బాగా తెలుసు. భగవంతాన్ని లేపేయాలి అన్నాడు అనంతమూర్తి. లేపేస్తే? మా అల్లుడు 2 కంపెనీలకి చైర్మన్ అవుతాడు. నాకు అంతో ఇంతో ఆ వ్యాపారాల్లో జోక్యం పెరుగుతుంది. అప్పుడు నీ 20 లక్షలు దానికి మరికొంత కలిపి ఇచ్చేస్తాను అనంతమూర్తి అన్నాడు. ఎంత కలిపిస్తావు? దయాకరం అలాగే చూస్తూ అడిగాడు. ఓ 10 ఎక్స్ట్రా. 10? మీ వియ్యంకుడి ప్రాణం ఖరీదు అంతేనా? అలా అని కాదు దయాకరం, అంత మేరకు మాత్రమే ఇవ్వగలను. మరి టోటల్గా 50 చేయి. విస్కీ గ్లాస్ నటు ఇటు తిప్పుతూ అన్నాడు దయాకరం. అనంతమూర్తి వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. 30 లక్షలు ఇస్తానంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటాడనుకున్న దయాకరం అలా అనేసరికి ఏం మాట్లాడాలో అతడికి అర్థం కాలేదు. అనంతమూర్తి ఎంతకీ మాట్లాడకపోయేసరికి దయాకరం అన్నాడు, ఇదంతా నాకెందుకు గాని ఓ వారం వెయిట్ చేస్తాను, నా 20 నాకు పడై అని. ఆ మాటకి అనంతమూర్తి కంగారు పడ్డాడు. దయాకరం, ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకో. నీ డబ్బు ఇవ్వనంటం లేదు, కానీ ఇప్పుడు ఇచ్చే స్థితిలో లేను. నాకు ఈ పని చేసి పెట్టు. మా అల్లుడి కోరిక ఇదే. ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నది ఇదే. ఆస్తుల కోసం కన్నవాళ్ళని కడతేరుస్తున్నారు. ఆ ముసలాడు, అదే మా అల్లుడి నాన్న, కొడుకులకి ఒక హర్డిల్లా తయారయ్యాడు. ప్లీజ్ అండర్స్టాండ్. 50 కష్టం అన్నాడు వేడుకోలుగా. మాకు అంత తక్కువ సుపారినా మూర్తి? పోనీ 40 చేసుకో ప్లీజ్ అనంతమూర్తి బతిమలాడుతున్నట్టు అన్నాడు. దయాకరం మాట్లాడలేదు. ఖాళీ అయిన గ్లాస్ నింపుకున్నాడు. మళ్లీ పలుకులు నోట్లో వేసుకున్నాడు. మీ అల్లుడు అన్నయ్య ఉన్నాడుగా, వాణ్ణి కలుపుకో. మరో 2 lakhs ఎక్కువ రాబట్టు సలహా ఇచ్చాడు దయాకరం. దయాకరం చెప్పిన ఐడియా బాగానే ఉందనిపించింది అనంతమూర్తికి. కానీ తను మరీ తెలిసిపోతానేమోననుకున్నాడు మళ్ళీ. అలా ఈ విషయంలో తన జోక్యం ఉందని ఎంత మాత్రం తెలియకూడదన్నది అతని తాపత్రయం. ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా, ఏదో యాక్సిడెంట్లో పోయినట్లు జరగాలి కదా. అతడితో మాట్లాడటం మంచిది కాదు దయాకరం. ప్లీజ్ అండర్స్టాండ్. ఫైనల్గా 40 అంటావు? అవును, 40. మీ వియ్యంకుడు మరీ ఇంత చీప్గా పోతాడనుకోవటం లేదు మూర్తి. ఆల్ రైట్, ఈ వారంలో ఓ యాక్సిడెంట్ అవుతుంది. రేపటి నుండి రెక్కి ట్రై చేస్తాను. చివరి కుక్క విస్కీ గొంతులో పోసుకుని చెప్పాడు దయాకరం. అనంతమూర్తి తలూపాడు. ఈ వారం రోజులు ఈ లాడ్జి ఖర్చు, మందు, తిండి ఖర్చులు భరించాలి మరి అన్నాడు దయాకరం. దానికి తలూపాడు అనంతమూర్తి. పెద్ద మావయ్య అంత హోదాలో ఉన్నాడా కార్తీ? నీతో బాగానే మాట్లాడా? చాలా సంతోషంగా ఉందిరా. హైదరాబాద్లో తాను మేనమామ భగవంతాన్ని కలవడం, ఆయన తనను తన సూపర్ మార్కెట్లో ఉద్యోగంలో నియమించటం,
అన్నీ తల్లికి చెప్పడంతో కల్పవల్లి ఆనందంగా అన్నది. ఆ క్షణం ఆమె కళ్ళు చెమర్చాయి. అవునమ్మా, కోటీశ్వరుడు, కానీ ఎక్కడా గర్వం లేదు. చాలా ఆప్యాయంగా నన్ను పలుకరించాడు. వాళ్ళ పెద్ద కోడలు కూడా చాలా మంచిది, చదువుకున్నది కూడా అన్నాడు కార్తీక్. అసలు నువ్వు కలుసుకుంటావో లేదో, కలిస్తే ఆయన మాట్లాడతాడో లేదో అని కలవరపడ్డాను. పోనీలేరా, కలిశావు. అయినా ఆప్యాయతలు ఎక్కడికి పోతాయిరా? నిజానికి మీ చిన్నమావయ్య కన్నా పెద్దమావయ్య చాలా మంచివాడు. నేనంటే చాలా ఆప్యాయంగా ఉండేవాడు అని చెబుతూ ఆమె మళ్లీ కళ్ళు తుడుచుకున్నది. వచ్చేటప్పుడు నిన్ను కూడా తీసుకురమ్మన్నాడమ్మా పెద్దమావయ్య, సంతోషంగా చెప్పాడు కార్తీక్. ఆ మాటకి ఆమె మరీ ఉద్విగ్నురాలయ్యింది. ఆ మాట అన్నాడు, అదే చాలురా, కల్పవల్లి ఉద్వేగంగానే అన్నది. ఆ ఉదయమే హైదరాబాద్ నుండి వచ్చిన కార్తీక్ కాలకృత్యాలు తీర్చుకునొచ్చి వంటగదిలో తల్లికి ఎదురుగా పీట మీద కూర్చుని అక్కడి కబుర్లు చెప్తుంటే కల్పవల్లి ఆనందంగా వింటున్నది, ఉద్వేగపడుతున్నది. తన కొడుకు హైదరాబాద్ ఉద్యోగానికి వెడుతున్నప్పుడు ఎప్పుడో ఇంటికి దూరమైన తన అన్న భగవంతాన్ని కలవమని తనకి ఆయన పంపుతున్న మనీ ఆర్డర్ ఫారం మీదున్న అడ్రస్ ఇచ్చింది కల్పవల్లి. నువ్వు పెద్ద మావయ్యని కలవమన్నప్పుడు ఏదో అనుకున్నాను గాని, మావయ్యది చాలా పెద్ద బంగళా అమ్మా, నౌకర్లు, వంటవాళ్లు, అబ్బో చాలా డబ్బున్నవాడమ్మా మావయ్య. నేను ఫలానా అని చెప్పగానే ఆదరంగా పలుకరించాడు అంటూ అప్పటి సంగతులు చెప్పాడు కార్తీక్. మీ చిన్నమావయ్య చేష్టలు, మీ తాత అదే మా నాన్న చేష్టలు నచ్చక కోపగించి ఇంటి నుండి వెళ్ళిపోయాడురా భగవంతం మావయ్య. తర్వాత చాలా కాలం ఎవ్వరికీ అతడెక్కడున్నది తెలియదు. ఓ రోజు సడన్గా నాకు మనీ ఆర్డర్ వచ్చింది. అడ్రస్ లేదు, హైదరాబాద్ అనే ఉంది. తర్వాత కొన్నాళ్ళకి అడ్రస్ రాశాడు. ఆ అడ్రస్ కరెక్టో కాదో అనుకుంటూనే నీకు ఇచ్చాను. కరెక్టే అన్నమాట. పోనీలే, కలిశావు, నీతో బాగా మాట్లాడాడు, నీకు ఉద్యోగము ఇచ్చాడు అంటున్న కల్పవల్లికి ఆనంద భాష్పాలు ఆగటాలేదు. ఉద్వేగం తన్నుకొస్తోంది. తమాయించుకుంటూ కొడుక్కి కాఫీ ఇచ్చింది. అక్కడే మౌనంగా కూర్చుని ఆ ఇద్దరినీ చూస్తూ వారి మాటలు వింటున్న భర్త శంకరమూర్తికి కాఫీ ఇస్తూ, విన్నారా, మా అన్నయ్య భగవంతం మన వాడికి ఉద్యోగం ఇచ్చాట చెప్పింది కల్పవల్లి. ఆయన ఆనందంగా తలూపాడు. 4 రోజులుంటావురా అడిగింది కల్పవల్లి. నేను 2 రోజులుండి వస్తానన్నాను, కానీ మావయ్యే పర్వాలేదు 4 రోజులుండిరా అన్నారు. కానీ వెళ్ళాలమ్మా, అక్కడ సూపర్ మార్కెట్ని బాగు చేస్తున్నారు, నేను దగ్గర ఉంటే మంచిది కదా అన్నాడు కార్తీక్. అవును, అది నిజమే అన్నదామె. అమ్మా, పెద్ద మావయ్యతో మాట్లాడతావా ఫోన్లో అడిగాడు కార్తీక్ తల్లిని. ఆమె ఆనందంగా మాట్లాడతాన్రా అంది. భగవంతానికి ఫోన్ కనెక్ట్ చేశాడు. హలో, ఏరా ఊరికెళ్ళావా అనగానే, వెళ్ళానండి, అమ్మ మాట్లాడుతుందిట అని చెప్పి ఫోన్ కల్పవల్లికి ఇచ్చాడు కార్తీక్. హలో వల్లి అన్నాడు భగవంతం సంతోషంగా. అన్నయ్య అన్నదే గాని కల్పవల్లి మాట్లాడలేకపోయింది. ఎప్పుడో వెళ్ళిపోయిన తన అన్న, తనంటే చాలా ఆప్యాయంగా ఉండే అన్నతో మాట్లాడుతున్నానన్న ఆనందం ఒక్కసారిగా ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఉద్వేగంతో కన్నీళ్లు తన్నుకొచ్చాయి. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది కొద్ది క్షణాలు. వల్లి అంటూ మళ్లీ పిలిచాడు భగవంతం. అప్పటికామె కాస్త తేరుకుంది. అన్నయ్య ఎలా ఉన్నావు అని అడిగింది. బాగానే ఉన్నానే, కార్తీక్ అన్ని విషయాలు చెప్పే ఉంటాడు కదా. పర్వాలేదు, భగవంతుడు చల్లగా చూశాడు. మీరెలా ఉన్నారు? వాడిక్కడికి రావటం, నన్ను కలుసుకోవటం నాకు చాలా సంతోషం వేసిందే వల్లి. నిన్ను తీసుకురమ్మన్నాను, వాడు వస్తున్నప్పుడు నువ్వు రా, చూడాలనుంది అన్నాడు భగవంతం. ఆయన గొంతులోనూ కాస్త జీర పలికింది. అలాగే అన్నయ్య, ఉంటాను అన్నదామె. ఇంకా ఏవేవో మాట్లాడాలనున్నా ఆమె మాట్లాడలేకపోతోంది. తల్లి చేతిలో ఫోన్ తీసుకుని కట్ చేశాడు కార్తీక్. మధ్యాహ్నం భోజనం చేశాక రాత్రి బస్లో సరిగ్గా నిద్రలేనందువల్ల 1 గంట పడుకుని లేచాడు కార్తీక్. సాయంత్రం 4 గంటలవుతుంటే చిన్నమామయ్య పురుషోత్తం ఇంటికి బయలుదేరాడు. అతడు వెళ్లేసరికి పురుషోత్తం ఎవరి మీదో అరుస్తున్నాడు. అవతలి వాడు చెప్పిన పని సరిగ్గా చేయలేదుట, నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. కార్తీక్ని చూడగానే ఆ తిట్లాపి, ఏరా ఎప్పుడొచ్చావు, ఉద్యోగంలో చేరావుట అన్నాడు. అవును మావయ్య, చేరాను, భగవంతం పెద్ద మావయ్య కంపెనీలో అన్నాడు కార్తీక్. ఆహా, అవునుట, వాడు బాగానే సంపాదించాట. సంపాదిస్తాడు, ఇల్లు బాకిలి వదిలేసి వెళ్ళాడు మరి అసహనంగా అన్నాడు పురుషోత్తం. అతడితో మాట పొడిగించడం ఇష్టం లేక లోపలికి వెళ్ళాడు కార్తీక్.
అవతలి వాడి మీద పురుషోత్తం తన తిట్లు కొనసాగించాడు. కార్తీక్ని చూడగానే చిన్నమేనత్త సుభద్ర బాగానే పలుకరించింది, టీ పెట్టిచ్చింది. ఆవిడది అదో తత్వం. అంతలోనే ముభావంగా ఉంటుంది, మరి కాసేపటికి కలిబిడిగా మాట్లాడుతుంది. హాయ్ బావా, ఎప్పుడొచ్చావు? ఉద్యోగంలో చేరావుట అంటూ వచ్చింది పురుషోత్తం కూతురు మీనాక్షి. పొద్దున్నే వచ్చాను. కాసేపు మాటలయ్యాక లేచాడు కార్తీక్. ఏరా, అప్పుడే వెళ్ళిపోతున్నావా అని అడిగింది మేనత్త సుభద్ర. కాసేపు కూర్చోరా, ఏమిటంత అర్జెంటు అన్నది వెంటనే. అలా పొలం దాకా కాసేపు వెళ్ళొస్తాం అన్నది మీనాక్షి కార్తీక్ని చూస్తూ. సరే అన్నట్లు భుజాలెగరేశాడు కార్తీక్. అలా పొలాల్లో తిరగటం అతడికి సరదానే. మీనాక్షితో కలిసి బయలుదేరాడు కార్తీక్. 3 వీధుల అవతలే కార్తీక్ ఇల్లు. మరీ దూరం కాదు గాని కొంచెం చుట్టూ తిరిగి పొలాల్లోంచి కూడా కార్తీక్ ఇంటికి వెళ్ళొచ్చు. చుట్టూ పొలాల మధ్య ఉన్న చిన్న దిబ్బ, అక్కడ మధ్యలో 2 మామిడి చెట్లు, మరి 2 కొబ్బరి చెట్లు, ఇంకా ఏవో పిచ్చి మొక్కలు ఉన్నాయి. అది పురుషోత్తం పొలం. ఆ చెట్ల నీడన కాసేపు కూర్చోను వచ్చు. అలా కార్తీక్తో చాలాసార్లు ఆ చెట్ల నీడన కూర్చుని కబుర్లు చెప్పుకోవటం మీనాక్షికి చాలా ఇష్టం. కార్తీక్ అంటే మీనాక్షికి ఎందుకో తెలియదు గాని ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టాన్ని ఆమె మనసులోనే దాచుకుంది. అప్పుడప్పుడు కబుర్ల మధ్య చేతలతోనూ తన ఇష్టాన్ని లీలగా ధ్వనింపజేసింది కూడా. బావకి అర్థం కాలేదా అనుకున్నది అతడి నుండి తనకి కావలసిన స్పందన రాకపోయేసరికి. అయితే మరదలు మీనాక్షి భావన, ఆమె చేతలు కార్తీక్కి బాగానే అర్థమయ్యాయి. కానీ ప్రస్తుతం తను మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. కుటుంబాన్ని ఇంతకంటే మంచి స్థితిలోకి తేవాలి. కొద్దిగా ఉన్న అప్పులు తీర్చేయాలి. చెల్లెలు భవానీని బాగా చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఈ లక్ష్యాల చుట్టూనే అతడి ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. అందుకే ఆమె ప్రేమ బాణాలకు అతడు స్పందించలేకపోతున్నాడు. ఏమిటి బావా విశేషాలు? ఓ మామిడి చెట్టు కింద కూర్చోటానికి ఉపక్రమిస్తూ కార్తీక్ని అడిగింది మీనాక్షి. ఏమున్నాయి అన్నట్లు భుజాలెగరేశాడు కార్తీక్ తను కూర్చుంటూ. నీ జాబ్ బాగుంటుందా అడిగిందామె. బాగుంటుందా అంటే చాలా కష్టపడాలి. ఆ సంస్థని డెవలప్ చేయాలి. అప్పుడు మీ పెదనాన్నగారు సాటిస్ఫై అయితే నా జాబ్ సెటిల్ అయినట్లు అంటూ తాను చేస్తున్న సూపర్ మార్కెట్ గురించి క్లుప్తంగా చెప్పాడు కార్తీక్. నువ్వు చేయగలవులే బావా, నీకు పట్టుదల ఎక్కువ కదా అన్నదామె. అతడు నవ్వి ఊరుకున్నాడు. నాకు ఏదైనా ఉద్యోగం చూడు బావా, నేను అక్కడికి వచ్చేస్తాను అన్నది మీనాక్షి నవ్వుతూ కార్తీక్ కేసి చూసి. అతడు మాట్లాడలేదు, నవ్వుతూ ఊరుకున్నాడు. ఏమిటి మాట్లాడవు? తమాషాగా అడిగాను అనుకుంటున్నావా? లేదు, నిజంగానే అంటున్నాను. చదువుకున్నదెందుకు? గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోటానికా? నాకు ఉద్యోగం చేయాలనుంది. ఏదైనా జాబ్ చూడు బావా అన్నది. ఎక్కడా? హైదరాబాద్లోనా అడిగాడు కార్తీక్. మరి ఎక్కడో చూడమని నిన్ను అడుగుతానా? ఏదో కాలక్షేపం కోసం ఇక్కడ కాన్వెంట్లో చేస్తున్నాను అన్నదామె. అవునా? ఎంతిస్తారేం? అది మాత్రం అడగద్దు, చెప్పానుగా ఉబుసుపోకని. ఓ 5,000 ఇస్తారా? అప్పుడు నువ్వు చేశావుగా, ఎన్ని వేలు ఇచ్చారేమిటి నీకు? నవ్వుతూ అడిగిందామె. ఆ మాటకి తను నవ్వేశాడు. 5-6 వేలు ఇస్తే గొప్ప. ఊళ్ళో ఉంటూ ఏదో సంపాదిస్తున్నా అన్న పేరుకి చేసే ఉద్యోగాలవి అని అతడికి తెలుసు. అయినా మీ నాన్న నిన్ను హైదరాబాద్ పంపిస్తాడా అని అడిగాడు కార్తీక్. ఉద్యోగం అంటే పంపిస్తాడు, అది నువ్వు చూసి పెట్టావంటే అన్నదామె. అదేంటి? ఎందుకు అంటే ఆమె చెప్పలేకపోయింది. తనను అతడికిచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రి పురుషోత్తం ఆలోచిస్తున్నాడని ఆమెకు ఈ మధ్యనే తెలిసింది. అది తెలిసినప్పటి నుండి అసలే మనసులో ఉన్న ఆలోచనలు మరింతగా ఆమెను స్థిమితం లేకుండా చేస్తున్నాయి. కార్తీక్ని ఆమె ఎప్పటి నుండో ఇష్టపడుతున్నది. ఆ ఇష్టాలను ఆమె అప్పుడప్పుడు బహిర్గతం చేసినా కార్తీక్ నుండి ఆమె ఊహించిన స్పందన రాలేదు. అప్పుడు ఆమె మనస్సు చివుక్కుమనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఒద్దిగైన మనిషి కార్తీక్. అతడి మాట, నడత వంకపెట్టలేనట్లుంటాయి. వాటితో పాటు మనిషి చూడచక్కనివాడు. మేనత్త కల్పవల్లి గురించి ఆలోచించవలసిన పని లేదు. తీరైన మంచి వ్యక్తిత్వం ఉన్న ఆత్మీయురాలామె. అలాంటి బావ కార్తీక్ని మీనాక్షి ఇష్టపడటంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎటొచ్చి తమతో ఈ రకమైన బంధుత్వం కలుపుకోవటానికి కల్పవల్లి అంగీకరిస్తుందా అన్నదే మీనాక్షి గుండెల్లో కెలుకుతున్న చిన్న అనుమానం. ఎందుకంటే తన తండ్రి చేస్తున్న చిల్లర చేష్టలు,
ప్రవర్తిస్తున్న తీరు, లేకి మనస్తత్వం. అంతేకాదు, గతంలో కల్పవల్లి సరదాగా మీనాక్షి నా కోడలురా అంటే తన తండ్రి ఇప్పుడు అవన్నీ ఎందుకులే అక్క, ఎవరికెక్కడ రాసిపెట్టి ఉందో అంటూ కొట్టిపారేశాడు. మర్యాదకైనా అలాగేలే అనలేదు. అంటే బాగుండేది. ఆ సంఘటన మీనాక్షికి ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉంటుంది. మనస్సు చివుక్కుమనిపిస్తూ ఉంటుంది. ఆ విషయం కల్పవల్లి కొడుకు కార్తీక్కి చెప్పి ఉంటుందేమోనని కూడా మీనాక్షి కలవరపడింది. అందుకే నా బావ కార్తీక్ తను ఎన్నిసార్లు తన ఇష్టాన్ని ఏదో రకంగా వెలిబుచ్చినా స్పందన లేకుండా ఉన్నాడు అని కూడా చాలాసార్లు మీనాక్షి బాధపడింది, పడుతూనే ఉంది. ముందు మీ నాన్న పర్మిషన్ తీసుకో, ఆయన ఒప్పుకుంటే నీ బయోడేటా పంపించు, ప్రయత్నిస్తాను. కొన్నాళ్ళు తక్కువ జీతానికి చిన్న జాబ్ చేద్దు గాని ఆ ఎక్స్పీరియన్స్ మీద తర్వాత నెమ్మదిగా మంచి జాబ్ చేసుకోవచ్చు. సంతోష్కి కూడా చెప్తాను అన్నాడు కార్తీక్. అలాగే బావా, నువ్వన్నట్లు నాన్నని అడుగుతాను, ఒప్పుకుంటాడు అన్నదామె. అప్పుడు సూర్యాస్తమయం అవుతున్న సూచనగా పశ్చిమ దిశ ఎర్రబారింది. ఒక్కొక్కటిగా చెట్టు మీద చేరుతున్న పక్షుల కిలకిలా రావాలు వీణుల విందుగా అన్నట్లు ధ్వనిస్తున్నాయి. వెడదామా అన్నట్లు మీనాక్షి కేసి చూశాడు కార్తీక్. ఇద్దరూ లేచారు. అమ్మ రమ్మందిగా, మా ఇంటికి ఎడదాం అన్నదామె. అయిష్టంగానే ఆమె వెంట నడిచాడు కార్తీక్. హాల్లో కుర్చీలో కూర్చున్నాడు. పురుషోత్తం మళ్లీ పాలేళ్ల మీద విసుక్కుంటున్నాడు. సాధారణంగా అతడు ఎప్పుడూ అలా ధుమధుమలాడుతూనే ఉంటాడు. ఎవరి మీదనో విసుక్కుంటూనో కసురుకుంటూనో ఉంటాడు. మావయ్య ఏమిటి ఎవరినో తిడుతున్నాడు? నవ్వుతూ అడిగాడు మేనత్త సుభద్రని. ఆయనంతే, ఎవరినూ తిట్టకుండా విసుక్కోకుండా ఆయన నోరు ఊరికే ఉండదు అన్నది సుభద్ర. ఇంతలో ప్లేట్లో కారపూస సున్నుండా తీసుకొచ్చింది మీనాక్షి. అబ్బో, ఇప్పుడేం వద్దు అన్నాడు కార్తీక్. పర్వాలేదు, మీల్స్ లేటుగా చేయలే అంది మీనాక్షి. కొంచెమే లేరా, తిను. అమ్మని కూడా తీసుకురాలేకపోయావురా? ఇటు వచ్చి చాలా రోజులైంది. నాకు వెళదామంటే ఇదిగో ఈయన గారితో ఏదీ కుదరదు. క్షణం ఇంట్లో లేకపోతే కొంపలు మునిగినట్లు అరుస్తారు అన్నది సుభద్ర భర్త పురుషోత్తం మీద విసుక్కుంటూ. తర్వాత అతడు హైదరాబాద్లో చేస్తున్న ఉద్యోగం గురించి, అక్కడ తన బావగారైన భగవంతం గురించి అడిగింది సుభద్ర. పెదనాన్నగారి కంపెనీలోనే బావ పనిచేస్తున్నది మీనాక్షి చెప్పింది. అవునట, మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పావుట కదా, మీ మావయ్య చెప్పారు సుభద్ర అన్నది. పోనీలే, ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినా బాగా సంపాదించి బాగుపడ్డాడాయన. కాసేపయ్యాక అన్నది సుభద్ర. అయితే అసూయతోనా, తనకు లేదన్న బాధతోనా? ఆమె ఏ దృష్టితో అన్నదో కార్తీక్కి అర్థం కాలేదు. అలాగని ఆ మాట గురించి పట్టించుకోలేదు కూడా. ఓ అరగంట కూర్చుని లేచి వచ్చేశాడు కార్తీక్. రాత్రి 7 గంటలు కావస్తోంది సమయం. అప్పటిదాకా ఓ 40 నిమిషాల పాటు చదరంగం ఆడుకుంటున్న భగవంతం, వీరారెడ్డి ఆట ముగించారు. వారలా ఆట ముగించగానే రాములు వచ్చి నిల్చున్నాడు. అలా నిల్చున్న రాములకేసి చూస్తూ అన్నాడు భగవంతం. ఇద్దరి ముందు గ్లాసులు పెట్టి బ్రాందీ పోసి సోడా నీళ్లు కలిపి వెళ్లాడు రాములు. ఇద్దరూ చీజ్ చెప్పుకుని చెరో గుక్క తాగారు. ఈలోగా రాములు జీడిపప్పు, టొమాటో, క్యారెట్ ముక్కలు తెచ్చిపెట్టాడు. ఏమిట్రా విశేషాలు అడిగాడు వీరారెడ్డి యథాలాపంగా. నా మీద మళ్లీ అటాక్ ఎప్పుడు జరుగుతుందా అని చూస్తున్నాను అన్నాడు భగవంతం యథాలాపంగానే. ఉలిక్కి పడ్డట్లయింది వీరారెడ్డికి. నువ్వంటున్నది నాకు అర్థం కాలేదు అన్నాడు. నీకు చెప్పలేదు కదూ. అఫ్కోర్స్ నేను అంత సీరియస్గా తీసుకోలేదనుకో. ఆ మధ్య నా మీద ఓ మర్డర్ అటాక్ జరిగింది అన్నాడు భగవంతం మామూలు విషయం చెప్పినట్లు. వాట్, నీ మీద అటాకా? అవును, ఒకడు ఒక ట్రక్తో నా కార్ని ఢీకొట్టాడు. ఆ విషయం క్యాజువల్గా ఏసీపీ నరసింహనాయుడికి చెబితే ఆయన సీరియస్గా తీసుకుని ఎంక్వైరీ చేయించాడు. ఆ ట్రక్ డ్రైవర్ని పట్టుకుని 4 తంతే చెప్పాట. ఎవరో మూర్తిగారు నా కారుకి డాష్ ఇచ్చి నన్ను చంపేయమని సుపారీ ఇచ్చాడని. నాకు తెలిసిన వాళ్లలో మూర్తి అన్న వాళ్ళెవరూ లేరు. మరి ఆ విషయం నేను సీరియస్గా తీసుకోనూ లేదనుకో వివరించాడు భగవంతం. అవునా? వీరారెడ్డి ఆశ్చర్యపోయాడు. మూర్తి అన్నవాడు నీకు శత్రువు కాకపోవచ్చు. మూర్తి అనేవాడి ద్వారా ఈ పని చేయించిన అసలు వాడెవడో ఉండాలిగా. వీరారెడ్డి తన లాయర్ బుర్ర ఉపయోగించి పాయింట్ లాగాడు. ఓ అవును గదా, నేనంత దూరం ఆలోచించలేదు. అంటే నాకు తెలియకుండా బద్ధ శత్రువు ఎవరో ఉన్నారన్నమాట సాలోచనగా అన్నాడు భగవంతం. అఫ్కోర్స్, నాయుడు నన్ను జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అందుకే అలా అన్నాను.
ఆ విషయం వదిలేయమని కూడా నాయుడికి చెప్పాను. పేలవంగా నవ్వుతూ అన్నాడు భగవంతం. డబ్బు మనకు సౌకర్యాలు, సుఖాలు తెచ్చిపెడుతుంది. వాటితో పాటు శత్రువుల్ని కూడా తెచ్చిపెడుతుంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. ఆ మెనీ థింగ్స్లో ఎనీమీస్ కూడా ఒకటి. అంతా నీకు మంచిగానే కనిపిస్తారు, కానీ ఆ అందరిలో కొందరి మనస్సులు అసూయ ద్వేషాలతో నిండి ఉండవచ్చు. వాళ్ళు పైకి కనబడరు, వాళ్లే ప్రమాదకరమైన వ్యక్తులు అన్నాడు వీరారెడ్డి. అవునన్నట్లు తలూపాడు భగవంతం. ఆస్తుల కోసం తల్లిదండ్రులను అతి కిరాతకంగా చంపేస్తున్న వార్తలు వింటుంటే ఇంత కసాయి కొడుకులుంటారా అని కూడా అనిపిస్తోంది. బ్రాందీ గ్లాస్నే తదేకంగా చూస్తూ అన్నాడు భగవంతం. ఆ మాటకి తన మిత్రుడు భగవంతం మనసులో చిలరేగుతున్న అలజడిని అంచనా వేయటానికి ప్రయత్నించాడు వీరారెడ్డి. అవును, మీ వియ్యంకుడి పేరు, అదే చిన్న వియ్యంకుడి పేరు అనంతమూర్తి గదు? ఉన్నట్లుండి అడిగాడు వీరారెడ్డి. అనంతమూర్తి. అయితే? అబ్బే, ఇందాక నువ్వు చెప్పావు కదా, ఏసీపీ చెప్పాడు ఎవరో మూర్తి అన్నవాడు నీ మీద అటాక్ చేయించాడని. వీరారెడ్డి అన్నాడు ఇటో చూస్తూ. అంటే అనుమానిస్తున్నావా? నుదురు చిట్లించి అడిగాడు భగవంతం. ఆహా, అదేం కాదు, మూర్తి అంటే ఆయన గుర్తుకొచ్చాడు అంతే వీరారెడ్డి అన్నాడు. తన మనసులో చెలరేగుతున్న అనుమానాన్ని భగవంతానికి చెప్పటానికి వెనుకాడాడు. నన్ను చంపితే అతడికేం వస్తుంది అన్నాడు భగవంతం. అవును కదా అన్నట్లు తలాడించాడు వీరారెడ్డి. ఈ ఇష్యూని డీప్గా ఎంక్వైరీ చేయమని ఏసీపీకి చెప్పవలసింది. అసలు మనిషి ఎవరో తెలిసేది. అప్పుడు ఆ మనిషి గురించి మనం చేయవలసిందేదో చేసేవాళ్ళం అన్నాడు వీరారెడ్డి. ఆఫ్కోర్స్ నువ్వు చెప్పింది నిజమే రెడ్డి, నేనంత దూరం ఆలోచించలేదు. ఎనీహౌ ఏసీపీ చెప్పినట్లు జాగ్రత్తగా ఉండు. ఒక్కడివి కారులో వెళ్లకు. నైట్ టైం మరీ జాగ్రత్తగా ఉండు వీరారెడ్డి చెప్పాడు. అట్లాగే అన్నట్టు తలుపుతూ, 2 బాడీగార్డుల్ని కూడా పెట్టుకోమంటావా అని భగవంతం నవ్వాడు. అవసరం అనుకుంటే తప్పదు మరి అని వీరారెడ్డి నవ్వేశాడు. అప్పుడు నేను చోటా మోటా రాజకీయ నాయకుడినైపోతాను అదే ధోరణిలో నవ్వుతూ అన్నాడు భగవంతం. ఆ మాటకి వీరారెడ్డి శృతి కలిపాడు. ఆ తర్వాత అరగంట కూర్చుని వీరారెడ్డి వెళ్ళిపోయాడు. కానీ అతడి మనస్సులో అనంతమూర్తి పేరే పదే పదే మెదులుతోంది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.